వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. దేశంలో మళ్ళీ కరోనా కోరలు చాస్తోందా? పెరుగుతున్న కేసులు, మరణాలు డేంజర్ బెల్సేనా? కొత్త వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటున్నాయి? మళ్ళీ కోవిడ్ ప్రోటోకాల్ పాటించాల్సిందేనా? వైరస్ వర్రి చర్చిద్దాం. ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ వైద్యులు డాక్టర్ షర్మిల గారు, అలాగే ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ సాయికృష్ణ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. షర్మిల గారు, కరెక్ట్గా మనం ఒక వారం రోజుల కిందట మాట్లాడుకున్నాం. అంటే అంతగా వర్రీ కావాల్సిన అవసరం లేదు, కానీ బట్ ఒక స్పెసిఫిక్ లక్షణాలు ఉన్నవాళ్ళు, ఆల్రెడీ కొన్ని ఇబ్బందులు ఉన్నవాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాం. బట్ ఈ 2 రోజుల్లో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తుంటే 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొందరు మరణించడం అనేది ఒక ఎత్తు అయితే, దాదాపు 24 గంటల్లో 685 కొత్త కేసులు రావడం, దేశవ్యాప్తంగా దాదాపు 3600 వరకు కేసులు పెరగడం లేటెస్ట్ లెక్కబట్టి చూస్తుంటే, అంటే కరోనా కొంత విస్తృతి పెంచుకుంటుందని భావించవచ్చా? ఏ జబ్బు అయినా కానీ అవుట్ బ్రేక్ అప్పుడు ఫస్ట్ ఒక 10 కేసులతోటే మన దృష్టిలోకి వస్తుంది. తర్వాత దాని రీప్రొడక్టివ్ ఇండెక్స్ బట్టి ఆరో నంబర్ అంటారు, దాని ప్రకారంగా వ్యాప్తి ఉంటుంది. మనం ముందు నుంచి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అవ్వనియండి, ఒమిక్రాన్ ఇట్ సెల్ఫ్ అవనియండి, దాని ఎబిలిటీ టు స్ప్రెడ్ చాలా ఎక్కువ అంతకు ముందు వేరియంట్స్ కంటే. సో అసలు ఇది యాంటిసిపేటెడ్ అండ్ ఒఫీషియల్ గా నంబర్స్ ఆర్ 3300 అండ్ ఆల్మోస్ట్ అప్ టు 3400 వైల్ వీఆర్ టాకింగ్. కానీ ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ ఇంటూ 10 or 100 వేసుకోవచ్చు ఈజీగా నంబర్ ఆఫ్ కేసెస్. అట్లా అని ఎందుకు అంటున్నానంటే, యూజువల్ గా టెస్టింగ్ ప్రతి ఒక్కళ్ళలో చెయ్యము, కొంతమంది చేయించుకోమన్నా చేయించుకోరు. అండ్ చెయ్యటం మూలన అడిషనల్ బెనిఫిట్ ఉంది అన్నప్పుడు మాత్రమే, ఈవెన్ పర్సనలీ నేను కూడా చేయను. బట్ అది కమ్యూనిటీకి థ్రెట్ అవ్వకూడదు కాబట్టి ఆ లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఐసోలేట్ అవ్వమని చెప్తున్నాం. ఐసోలేషన్ ఫ్రమ్ ది కమ్యూనిటీ. ఐ మీన్ ఇప్పుడు పిల్లల్లో నా దగ్గరికి నిన్న ఒక బాబు వచ్చాడు, వెరీ క్లాసిక్ గా కోవిడ్ సిమ్టమ్స్ తోనే వచ్చాడు. బట్ దేర్ ఈస్ నో రీజన్, అంటే ఇప్పుడు మా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తప్ప అంతకంటే ఎక్కువ ఇవ్వను. వాళ్ళకి రెడ్ ఫ్లాగ్స్ ఏంటి అనేది చెప్తాను. ఈ లక్షణాలు కనుక డెవలప్ అయితే కంపల్సరీ మళ్ళీ వచ్చి చూపించుకోవాలని చెప్తాను. ఈ లోపు కమ్యూనిటీకి స్ప్రెడ్ చేయకుండా ఉండటానికి వాళ్ళనే ఇంట్లోనే ఉండటం, ఒక పర్టికులర్ ఆ వీక్ వరకు తగ్గిన తర్వాత వరకు కూడా, అండ్ ఫ్లూయిడ్స్ తీసుకోవటం, సింపుల్ పారాసిటమాల్, అండ్ కొంతమందికి కొంచెం గొంతు నొప్పి ఎరుపు ఉన్న వాళ్ళకి ఎర్లీ యాంటీబయోటిక్స్, ఇలానే వెరీ బేసిక్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నాము. బట్ అట్ ది సేమ్ టైం వార్న్ చేస్తున్నాం వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉండటానికి. అండ్ పర్టికులర్లీ వీళ్ళకి కాంటాక్ట్ లో ఎవరున్నారు అంటే, వీళ్ళ ఇంట్లో కొద్దిగా డెబిలిటేటెడ్ కండిషన్స్ ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా, చంటి పిల్లలు ఉన్నారా, ప్రెగ్నెంట్ విమెన్ ఉన్నారా, లాక్టేటింగ్ విమెన్ ఉన్నారా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాను నేను అందరినీ. అండ్ వాటికి తగ్గ జాగ్రత్తలు చెప్తాము. సో ఇప్పుడు నేను నిన్న చూసిన ఈ చైల్డ్ ని నేను ఐ డిడ్ంట్ టెస్ట్, సో బట్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఇట్ ఈస్ కోవిడ్. సో ఇలాంటి కేసెస్ ఇంకా 100లో ప్రతి ఒక్క కేసు టెస్టెడ్ కి 100 కేసులు అన్టెస్టెడ్ ఉంటాయి. అవును మేడం. అండ్ స్ప్రెడ్ మూలాన మనం అసలు భయపడాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు మనకి అది ఎండమిక్ అంటే కోవిడ్, నేను లాస్ట్ టైం డిబేట్ లో కూడా చెప్పాను, 2023లో, 2024లో, ఇప్పుడు 2025లో కూడా చూస్తున్నాం, పిల్లల్లో కూడా చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ చూసాము, ఆ ముందు ఇయర్ చూసాము, అన్ని ఇయర్స్ కోవిడ్ వస్తూనే ఉంది. బట్ ఇట్లా వేవ్ లాగా ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ ఒక న్యూ సబ్ వేరియంట్ వచ్చినప్పుడు మన దృష్టిలోకి వస్తుంది. ఇప్పుడు ఒక 4 సబ్ వేరియంట్స్ ని మెయిన్ గా సర్క్యులేట్ అవుతున్నాయని ఐసీఎంఆర్ వాళ్ళు చెప్పారు. అండ్ లాస్ట్ టైం కూడా నేను వాటిలో 2 వేరియంట్స్ ని ఆల్రెడీ మెన్షన్ చేసాం, JN.1, తర్వాత NB.1.8 ఒకటి, అండ్ LF7 అండ్ 1 more X తో స్టార్ట్ అయ్యేది. సో ఎనీ విచ్ వేస్ ఈ 4 లక్షణాలు కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్ప్రెడ్ ఎక్కువ, బట్ అండర్లయింగ్ కండిషన్స్ ఉన్న వాళ్ళు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ లేదంటే 65+, 75+ వాళ్ళు, ఇప్పుడు మీరు చూస్తే లేటెస్ట్ డెత్ రిపోర్టెడ్ కూడా 75-year-old వాళ్ళలో రిపోర్ట్ అయింది. అండ్ ఫస్ట్ లో రిపోర్ట్ అయిన ఫస్ట్ 2 deaths లో ఒకళ్ళు 15-year-old ఉన్నారు, కానీ వాళ్ళకి కిడ్నీ డిసీజ్ ఉంది. సో ఇప్పుడు ఏం చెప్తామంటే, యూజువల్ గా చెప్పడమే కాదు, నేను చేస్తున్నాను కూడా, ఏంటి
రద్దీగా ఉన్న ప్రదేశాల్లో క్లోజ్డ్ గా ఉన్న చోట్ల ఫంక్షన్స్ అలాంటివి వీలైనంత అటెండ్ అవ్వకపోవటం, అటెండ్ అవ్వాల్సిన అంత గత్యంతరం లేని పరిస్థితి, అంటే ఫంక్షన్స్ కాకపోయినా మీటింగ్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ మాస్క్ వేసుకోవాలి. సో అవొకటి చెప్తున్నాము. హ్యాండ్ వాషింగ్ అండ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎర్లీగా రిపోర్ట్ చేసి ఒకసారి చెక్ చేయించుకోండి అని చెప్తున్నాం మేడం. ఇంతకు మించి కొత్తగా మనం ఇప్పుడు ఆందోళన చెందాల్సింది నాకేం కనిపించట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే అది జికా వైరస్ అవ్వచ్చు, నిపా వైరస్ అవ్వచ్చు, కోవిడ్ ఫస్ట్ ఇవి అవ్వచ్చు, అన్ని ఆల్మోస్ట్ బయట నుంచి వచ్చిన కమ్యూనికబుల్ డిసీజెస్ అన్ని కూడా మనకి మాక్సిమం వచ్చే స్టేట్స్ ఎప్పుడు సేమ్ స్టేట్స్ ఎంటర్ అయ్యేది, నోటీస్ లోకి వచ్చేది ఎప్పుడు మహారాష్ట్ర, కేరళ అండ్ కర్ణాటక లేటర్ అండ్ ఆబ్వియస్లీ ఢిల్లీ. ఇప్పుడు కేరళలోనే హైయెస్ట్ కేసులు మేడం మీరు అన్నట్టుగా 1336 కేసులు కేరళలో ఉన్నాయి. ఒక విధంగా జెట్ స్పీడ్ తో కేసులు నమోదవుతున్నాయి. ఎప్పుడు కేరళలో అన్ని రకాల న్యూ ఇన్ఫెక్షన్స్, మీరు మంకీ పాక్స్ దగ్గర నుంచి నిపా, సికా అన్ని కూడా అటువైపు. మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఈస్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఉంటుంది. కేరళలో ప్రతి ఇంటిలోనూ ఒక మనిషి బయటే ఉంటారు. మినిమం మనకు ఒక మనిషి అవుట్ సైడ్ ది కంట్రీ ఉంటారు అండ్ వాళ్ళతో సో ఆ ట్రావెల్ ఉంటుంది. ఇంకా చాలా దే ట్రై టు స్టడీ ఎందుకు జరుగుతుందని. అండ్ మహారాష్ట్రలో పూనా పర్టికులర్లీ అప్పుడు మనకి ఫ్లూ కేసులు కూడా అక్కడే ఎక్కువ. ఫస్ట్ ఫ్లూ అవుట్ బ్రేక్ వచ్చింది ఒక 11 years to 15 years బ్యాక్. అప్పుడు కూడా విపరీతమైన H1N1 కేసెస్ అన్ని పూనాలోనే రికార్డ్ అయినాయి, డెత్స్ కూడా అక్కడే. సో ఇవేమి న్యూ ట్రెండ్స్ నాకేం కనిపించట్లేదు, ఆందోళన చెందాల్సింది లేదు. బట్ ఎస్, అప్రమత్తతగా ఉండాలి. ఎందుకంటే రాబోయేది ఇంకా వర్షాలు ఎక్కువ పడతాయి. యూజువల్ గా రెస్పిరేటరీ ఇల్నెసెస్ ఎక్కువగా వ్యాప్తి చెందే టైంలోకి వెళ్తున్నాము. ఆల్రెడీ ఈ జలుబులు, దగ్గులు, గొంతు నొప్పులు, ఆయాసాలు ఇలాంటి వాటితో వస్తున్నారు పిల్లలు. సో కొద్దిగా ఎర్లీగానే మన మేలో ఎప్పుడు ఇలాంటివి ఎక్కువ చూసేవాళ్ళం కాదు, బట్ మే ఎండ్ లోనే మొదలైంది. రైట్ మేడం, మీరు లైవ్ లోనే ఉండండి. సాయికృష్ణ గారు మీరేం చెప్తారు సార్? పెరుగుతున్న కేసులు, కొంత డెత్స్ పెరుగుతున్నాయి, అలాగే ఈ JN1 వేరియంట్ వీటికి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. అక్కడ ఎలా ఉంది సార్ జిల్లాలో పరిస్థితి? గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అలానే 10 TV ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. నమస్తే. మనం గత అంతకుముందు కూడా చాలా డిబేట్స్ లో చూసాం సతీష్ గారు, మాట్లాడుకున్నాం కోవిడ్ గురించి. ఫస్ట్ వేవ్ లో గానీ, సెకండ్ వేవ్ లో గానీ, థర్డ్ వేవ్ లో గానీ, ఒమిక్రాన్ వచ్చినప్పుడు గానీ, ఇప్పుడు మళ్ళీ గత మనం ఒక మే ఫస్ట్ వీక్ నుంచి చూడటం జరుగుతుంది కేసెస్ అనేది రావటం. ఫస్ట్ సింగపూర్ నుంచి, అట్లా హాంకాంగ్ నుంచి, తర్వాత కేరళలో స్టార్ట్ అయినాయి, తర్వాత ఢిల్లీ, మహారాష్ట్ర, అట్లా డే బై డే అయితే కేసెస్ అయితే పెరుగుతున్న మాట అయితే వాస్తవం. థర్డ్ వేవ్ కనుక మనం చూస్తే ఒమైక్రాన్, ఆ ఒమైక్రాన్ జాతికి సంబంధించి ఇప్పుడు మనం చూసే 4 వేరియంట్స్ లో ఈ 4 సబ్ వేరియంట్స్ లో ZN1 అనేది కొంచెం ప్రిడామినెంట్ గా ఇప్పుడు రోల్ ప్లే చేస్తా ఉంది. కాకపోతే థర్డ్ వేవ్ తో పోల్చుకుంటే ఒమైక్రాన్ అనేది అంత ప్రభావం చూపల. అప్పుడు ఒమైక్రాన్ టైంలో కూడా చాలా మంది బెంబేలు ఎత్తిపోయారు, ఇది చాలా ఫాస్ట్ గా ఇన్ఫెక్ట్ చేస్తుంది, ఇది మళ్ళీ ఇంకొక లాక్డౌన్ లోకి తీసుకెళ్లి మళ్ళీ సెకండ్ వేవ్ లాంటి సిచ్యువేషన్ వస్తుంది. బట్ ఒమైక్రాన్ అనేది ఏం చేయలేకపోయింది. కాకపోతే అప్పుడే అందరూ ఫ్రెష్ గా ఇమ్యూనిటీ బాగా ఉంది, వ్యాక్సిన్స్ కూడా తీసుకున్నారు కాబట్టి అంత ప్రభావం చూపలేదు. ఇప్పుడు అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అయితే ఇది తీసుకెళ్ళట్లే, కానీ అక్కడక్కడ మనం డెత్ రేట్స్ చూస్తున్నాము. కొంతమంది హాస్పిటలైజ్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది, అదైతే వాస్తవం, ఒప్పుకోవాలి. కాకపోతే ఇది రానున్న 10 రోజుల్లో దీని తీవ్రత ఎంతవరకు ఉంటుంది, ఇది ఎంత మందిని ప్రభావితం చేయగలదు అనేది మనకి ఒక 10 రోజులుగా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అందరిలో కూడా వ్యాక్సిన్స్ అనేది, ఆ ఇమ్యూనిటీ అనేది, ఎందుకంటే ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ అనేది ఇట్స్ నాట్ ఏ లైఫ్ లాంగ్ వ్యాక్సిన్, అది ఇమ్యూనిటీ ఇవ్వదు మనకి, అది టెంపరీగానే. చాలా మందికి ఇప్పుడు ఇమ్యూనిటీ అనేది, వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం అది దాని ప్రభావం అనేది చూపించి కొంతమందికి ఆక్సిజన్ నీడ్ రావటం. మీరు అన్నట్లు ఎవరైతే హై రిస్క్ గ్రూప్ ఉంటారో, పెద్దవాళ్ళు కానివ్వండి, 60 సంవత్సరాలు, ఆల్రెడీ లంగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళు, లేకపోతే కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ క్యాన్సర్ పేషెంట్స్, అట్లా కొంతమంది ఎఫెక్ట్ పడుతుంది. కొంతమంది వేరే కారణాల వల్ల చనిపోయి తర్వాత వాళ్ళకి కోవిడ్ అటాక్ అయిందని చెప్పేసి కూడా రిపోర్ట్స్ వస్తా ఉన్నాయి. బట్ ఎగ్జాక్ట్ గా దీని వల్ల వాళ్ళు అడ్మిట్ అయింది అయితే కాదు, వేరే కాజెస్ వల్ల అడ్మిట్ అయ్యి, వేరే అండర్లైన్ కాజ్ వేరే అయ్యింది, కోవిడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చి దాని వల్ల చనిపోయారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే మన క్లియర్ కట్ గా కోవిడ్ వల్లే వాళ్ళు అడ్మిట్ అయితే మనం దాన్ని కోవిడ్ కేసు కింద వేసుకోవచ్చు. కానీ వాళ్ళు వేరే కారణం వల్ల అడ్మిట్ అయ్యి చేస్తున్నారు. కాకపోతే మా జిల్లాలో మాత్రం ఇంకా కేసెస్ అనేది ఇంకా అంతగా పెరగలేదు సతీష్ గారు. కొంతమందికి మేము ఓపీకి వస్తానే ఉన్నారు నార్మల్ ఫ్లూ లక్షణాలతోటే.
కాకపోతే ఎవరు కూడా అడ్మిషన్స్ అనేది అయితే లేదు. ప్రజలందరూ కూడా అంత కంగారు పడవద్దులే కానీ బట్ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సతీష్ గారు, మనం ఎప్పుడు కూడా హై రిస్క్ గ్రూప్ జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. కాదండి, అందరూ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయినా కానీ రిస్కే. ఎందుకంటే మనం ఫస్ట్ వేవ్ లో చూస్తే ఓన్లీ హై రిస్క్ అనుకున్నాం. సెకండ్ వేవ్ లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే డెల్టా వేరియంట్ ఓన్లీ యంగ్స్టర్స్ ని హిట్ చేసింది కదండి. 20 years 25 years 35 బిలో 40 years వాళ్ళు చాలా మంది చనిపోయారు. వాళ్ళందరూ మరి ఇమ్యూనిటీ బాగుండాలే కదా. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యంగ్ ఫెలోస్ కి ఇమ్యూనిటీ బాగా ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీ కూడా బాగా ఎక్కువ రియాక్ట్ అయ్యి సైటోకైన్స్ బాగా ప్రొడ్యూస్ అయ్యి సైటోకైన్ స్ట్రాంగ్ లోకి వెళ్ళిపోయి డెత్ రేట్ పెరుగుతుంది. అందుకని మనం ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే సమాజానికి, ప్రజలందరికీ కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కానీ రిస్క్ అనేది ఉంటుందండి. అలానే వాళ్ళు యంగ్స్టర్స్ వెళ్ళి ఎక్కడికెక్కడికి వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగి వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెద్దవాళ్ళకి అంటించి, సో అందుకని అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి పబ్లిక్ ప్లేసెస్ కి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్ వస్తుంది, మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది అది ఫ్లూనా కోవిడ్ అని. చాలా మంది ఫ్లూ లక్షణాలతో వచ్చే వాళ్ళు ఉంటారు, అది మళ్ళీ మనం కోవిడ్ అని చెప్పేసి అనుకుని ఏదైనా లక్షణాలను బట్టి ఎలా పోల్చుకోవాలండి. అంటే ఫ్లూ లక్షణాలు ఇందాక షర్మిలా గారు కూడా చెప్పారు, అంటే చాలా మంది జికా వైరస్ ఫ్లూ ఈ తరహా లక్షణాలతో కూడా వస్తున్నారని. అంటే మరి రెండింటికి తేడా ఎట్లా మనం అంటే రెండింటికి తేడా ఏంటంటే ఇప్పుడు నార్మల్ ఫ్లూ అయితే పేషెంట్ ని అంత సిక్ దాకా తీసుకెళ్లదండి, చాలా రేర్ గా ఉంటుంది. అలానే కోవిడ్ అయితే కోవిడ్ వేరియంట్ కనుక స్ట్రాంగ్ గా ఉంటే వీళ్ళు బాగా విపరీతమైన నీరసం, అలసట, ఫీవర్స్ కూడా బాగా హై గ్రేడ్ లో రావటం, ఫీవర్ కూడా ఒక 3-4 days వరకు తగ్గకపోవటం, విపరీతమైనటువంటి గొంతు నొప్పి, ఇవన్నీ కూడా కోవిడ్ లో బాగా చూస్తూ ఉంటాం. ఫ్లూ ఏంటంటే ఒక 1 or 2 days కొంచెం బాగా ఒక 10 వరకు ఇబ్బంది పెడుతుంది, తర్వాత అది ఆటోమేటిక్ గా వితౌట్ ఎనీ మెడికేషన్ కూడా తగ్గిపోతుంది. బట్ కోవిడ్ ఏంటంటే కోవిడ్ కి ఉన్నటువంటి మనం సెకండ్ వేవ్ లో కూడా చూస్తే విపరీతమైన నీరసం మనిషిని ఏంటంటే కంప్లీట్ గా షట్ డౌన్ చేసేస్తుంది. ఇంక నేను ఎక్కడికి వెళ్ళలేను, ఎంత యంగ్ పిల్లలైనా కానీ చెప్పేసి వాళ్ళకంతా నిస్సత్వం అయిపోతుంది అనమాట. తర్వాత ఆయాసం రావటం, ఎప్పుడైతే లంగ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి ఓవర్ ద పీరియడ్. అంటే ఏదైనా కానీ విత్ ఇన్ 3 days లోనే మనం యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మనం సెకండ్ వేవ్ లో కూడా చూసాం, అందరూ డిలే చేయడం వల్ల 10 days తర్వాత రియలైజ్ అయ్యి ఆల్రెడీ అప్పటికి లంగ్స్ లోకి వెళ్ళిపోయి న్యూమోనియా వచ్చి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోయి హాస్పిటలైజ్ అవుతా ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే జాగ్రత్తలు తీసుకోండి, దానికి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ ని ముందుగానే సంప్రదించి సూచనలు సలహాలు పాటించి సొంత వైద్యం మానుకొని డాక్టర్ సలహా మేరకు తీసుకుంటే మనం ప్రాణాపాయం నుంచి ఎలాంటిదైనా కావచ్చు. ఇప్పుడు కోవిడ్ వచ్చినా కానీ మనం చేయాల్సింది మన ప్రిపరేషన్ మనం ఉండాలి. గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు అయితే వ్యాక్సిన్స్ అయితే ప్రొడక్షన్ ఆగిపోయింది, వ్యాక్సిన్స్ అయితే ఇండియాలో ఎక్కడ అవైలబిలిటీ లేవండి. నిన్నే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది, మనం రెడీగానే ఉన్నాం, రా మెటీరియల్ మొత్తం మన దగ్గర ఉంది, అవసరమైతే మనం వేరే కంట్రీస్ కూడా సప్లై చేసేంత మనం కెపాసిటీ ఉంది, ఎవరు కంగారు పడొద్దు, వ్యాక్సిన్స్ మళ్ళీ మనకు కావాలంటే తయారు చేద్దామని చెప్పేసి నేను సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి ఒక నోట్ రిలీజ్ అవ్వడం జరిగింది. అందుకని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి, అలా అని భయపడొద్దు, కంగారు పడొద్దు. కంగారు పడి అటు ఇటుగా వెళ్ళి ఏదేదో చేసుకొని మళ్ళీ రాంగ్ ట్రీట్మెంట్ తీసుకొని అనవసరమైనటువంటి ఇది చెందొద్దు అని చెప్పేసి నా సలహా. మీరు లైవ్ లో ఉండండి. రైట్. అండ్ షర్మిల గారు, అంటే ఇప్పుడు మనం గతంలో కోవిడ్ వచ్చేటప్పుడు అందరం వ్యాక్సిన్ తీసుకున్నాం, దాదాపు ఒక 80% వ్యాక్సినేటెడ్ అయ్యారు. అయితే దాని రిజల్ట్ టెంపరీ, అది పెర్మనెంట్ కాదని దానికి సాయికృష్ణ గారు చెప్పారు, మీరు లాస్ట్ డిబేట్లు కూడా ప్రస్తావించారు అది. అంటే మళ్ళీ తిరిగి వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా, లేదంటే మీరు కానీ సాయి గారు కానీ దానికి ప్రస్తావించినట్టుగా ఈ హై రిస్క్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ బూస్టర్ వ్యాక్సిన్ ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉందా? నేను పీడియాట్రిషియన్ గా నేను అసలు వ్యాక్సినేషన్ తీసుకోమని నేను చెప్పనప్పుడు ఆల్రెడీ అడిగారు, కొంతమంది ఎంక్వైరీ చేశారు, బయటకు వెళ్తున్నాము ట్రిప్స్ కి వాటి కానీ పీడియాట్రిక్స్ లో బూస్టర్ ఇప్పుడు తీసుకోవాల్సినంత అవసరం కానీ యూజ్ కానీ నాకైతే కనిపించట్లేదు, గైడ్ లైన్స్ కూడా లేవు. అయితే అడల్ట్స్ లో ఎస్ బూస్ట్ చేసుకోవటం ఇమ్యూనిటీ డెఫినెట్ గా హెల్ప్ఫుల్లే, బట్ ఆగమేఘాల మీద వెళ్ళి ఇప్పటికిప్పుడు అందరూ హడావిడిగా పడిపోతూ వెళ్ళి తీసుకోవాలా అని అంటే యాజ్ ఆఫ్ నౌ గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆర్ నాట్ దాట్. తీసుకోవటం విల్ ఆల్వేస్ హెల్ప్, అదేమి తప్పులేదు. కానీ నేను లాస్ట్ టైం చెప్పాను మీకు, ఇప్పుడు మనకి సర్క్యులేట్ అవుతున్న వేరియంట్స్ కి మోనోవాలెంట్ వ్యాక్సిన్ అంటే దాన్ని స్పెసిఫిక్ గా కవర్ చేసే వ్యాక్సిన్స్ మనకి అందుబాటులో లేవు. ఫైజర్ వ్యాక్సిన్స్, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్ మాత్రమే టార్గెటెడ్ గా ఒమిక్రాన్ వేరియంట్ కి ఉన్నాయి, అవి మన దగ్గర అవైలబుల్ లేవు. నెంబర్ 1. అట్లా అని క్రాస్ ఇమ్యూనిటీ లేకుండా ఏం ఉండదు. మనము
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే అన్ని స్ట్రెయిన్స్ కి కొంత గొప్ప మనం డెఫినెట్ గా మన తట్టుకునే తాకిడి పెరుగుతుంది, మనకి ఆ తత్వం పెరుగుతుంది. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వాంట్ టు రీఇటరేట్, ఎస్, ఎర్లీగా డాక్టర్ దగ్గరికి రావటం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ పేషెంట్స్ అన్ని విధాలుగా అక్రాస్ ఆల్ ఏజ్ గ్రూప్స్, ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అడల్ట్స్, బట్ పిల్లల్లోనే నేను ఇంత చూస్తున్నానంటే ఐఎమ్ ష్యూర్ పెద్దల్లో సెల్ఫ్ ట్రీట్మెంట్ చాలా చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను ఈ డిబేట్ లో మాట్లాడాను, సింపుల్ థింగ్స్ తోటే మనము వీ కెన్ కంటైన్ కోవిడ్ అని చెప్పాను అనుకోండి, మేడం అలసత్వం చెప్పారుగా, ఏం కాదులే అంటే డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి ఇంకేం కాదులే అన్న ఒక అలసత్వం. అండ్ కీలకమైన థింగ్ విచ్ డాక్టర్ సాయి కృష్ణ ఆల్సో పాయింటెడ్ అవుట్ ఈస్ కోవిడ్ లో మోస్ట్ important thing, the time at which you go to the hospital. Just because they went late, right, just because ఆ పీక్ సైటోకైన్ స్టార్మ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత వచ్చారు. సో అప్పుడు చాలా తక్కువ అవకాశం ఉంటుంది, వాళ్ళని హెల్ప్ చేసే అవకాశం. ఈ జబ్బే కాదు, ఏ జబ్బైనా కూడా ఇప్పుడు గూగులింగ్, సెల్ఫ్ ట్రీట్మెంట్, ఏఐ తో ట్రీట్మెంట్లు, ఇవన్నీ పెట్టి దిస్ ఈస్ అబౌట్ లైఫ్. సో మేమే ఎవర్ ఇవాల్వింగ్ ఎవ్రీడే గంట సేపు చదువుకుంటూ నేర్చుకుంటూ ఉంటే మాకంటే ఎక్కువ లేకపోతే మాతో సమానంగా మీకు తెలుసు అని అనుకోవడం మూర్ఖత్వం ఆబ్వియస్లీ. అవును. సో సింపుల్ గా ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ టేక్ డాక్టర్స్ హెల్ప్. ఇప్పుడు వేవ్ ఉంది, అందరికీ తెలుసు, కోవిడ్ వచ్చింది, ఫైన్. మీరు మేము మాట్లాడేటప్పుడు చాలా చూస్ చేసుకోవాల్సి వస్తుంది వర్డ్స్ మేడం. నిజంగా చెప్తే ఓ భయంలో పడిపోవాల్సిన అవసరం లేదు, కానీ మనుషుల యాటిట్యూడ్ ఎలా ఉందంటే ఎట్లాంటి దాన్నైనా కాంప్లికేట్ చేసుకుంటే గానీ డాక్టర్ గుర్తు రావట్లేదు. అలా చేసుకుంటే మాత్రం డెఫినెట్ గా డెత్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ముద్ర పెట్టేసుకుని చివరి వరకు కూర్చొని రావడం ఇస్ నాట్ అడ్వైజబుల్. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ నేను చెప్పినట్టుగా ఆ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ ఐసోలేట్ చేసుకోవాలి, అప్పుడు వ్యాప్తి తగ్గుతుంది. లాక్డౌన్ అసలు ఆన్సరే కాదు, లాక్డౌన్ ఏ రకంగానూ మనకి ఉపయోగపడదు. ఎర్లీ గోయింగ్ టు ద డాక్టర్, ఐసోలేటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ ఏమిటి అని అంటే రద్దీ ఉన్న ప్రదేశాలకి మాస్క్ లేకుండా, నార్మల్ ప్రదేశాలకి పబ్లిక్ ప్లేసెస్ కి మాస్కింగ్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ రద్దీ ఉన్న అవాయిడబుల్ థింగ్స్ ఉంటాయి, ఫంక్షన్స్ లాంటివి బాగా రద్దీగా ఉంది, విపరీతంగా క్లోజ్ స్పేసెస్ లో కండక్ట్ చేస్తున్నారు, వెళ్ళొద్దు ప్లీజ్. ఎందుకు ఒక 1 నెల రోజుల్లో మనకి ప్యాటర్న్ ఆఫ్ ది ఇల్నెస్ తెలుస్తుంది. అవును మేడం. సో దట్ ఈస్ ద అంటే మోస్ట్లీ మీరు అన్నట్టుగా ఫంక్షన్స్, బిగ్ గ్యాదరింగ్స్ ఈ నెల రోజులు కొంత అవాయిడ్ చేస్తే మంచిది. ఆల్వేస్ డెఫినెట్ గా క్లోజ్డ్ స్పేసెస్ లో జరుగుతున్నాయి. అండ్ ఓపెన్ స్పేసెస్ కూడా మాస్కింగ్ ఇస్ కంపల్సరీ, మాస్క్ వేసుకోవాలి, అది చాలా బాగా ఉపయోగపడుతుంది. సాయి కృష్ణ గారు, చదువులు మానేయమని అట్లా నేను చెప్పను, చదువులు మానేయండి, స్కూల్స్ కి వెళ్ళొద్దు, నేను అసలు అలా చెప్పను. కానీ జాగ్రత్తలు అయితే దీంతో వెళ్ళాలి. కోవిడ్ తో పాటు బ్రతకటం ఎలా అనేది నేర్చుకుంటూ ఉన్నాము, నేర్చుకోవాలి. ఎందుకంటే కోవిడ్ ఇస్ హియర్ టు స్టే, రైట్, ఇట్ ఈస్ హియర్ టు స్టే అలాంగ్ విత్ us, just like flu virus. ఓకే, సాయి కృష్ణ గారు. సతీష్ గారు, అదే సాయి కృష్ణ గారు, అదే షర్మిల గారు అంటున్నారు, అంటే బిగ్ గ్యాదరింగ్స్ని అవాయిడ్ చేయాలంటున్నారు. అలాగే ఇప్పుడు వస్తున్న వేరియంట్స్కి ఆల్రెడీ ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ పనికిరాని, అంటే అంతగా ఉపయోగపడవు అన్నది ఇప్పుడు ఉన్న ఒక ప్రస్తావన. అవునండి, ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ అనేది మనం ఇందాక చెప్పినట్లు అది టెంపరీనేనండి. అప్పుడు కూడా మనం చాలా ఫాస్ట్ ట్రాక్ లో తెచ్చిన వ్యాక్సిన్స్, అందులో కూడా కోవాక్సిన్, కోవిషీల్డ్ రెండిట్లో కూడా కోవాక్సిన్ కొంచెం బాగా ఎఫిషియెంట్ గా పనిచేసింది. సో అందుకని వైరస్ అనేది తన వేరియంట్స్ మార్చుకుంటుంది కాబట్టి వ్యాక్సిన్స్ అనేది కూడా అప్డేట్ అవ్వాలి, వ్యాక్సిన్స్ అనేది కూడా మారాలి. సో ఇందాక మేడం చెప్పినట్టు, షర్మిల గారు చెప్పినట్టు, అది మోనోవలెంట్ వ్యాక్సిన్ అయితేనే కరెక్ట్ గా టార్గెటెడ్ గా అది చేసింది కాబట్టి ఇప్పుడు మన వ్యాక్సిన్స్ అనేది మళ్ళీ కొత్తగా అప్డేట్ చేసుకొని దీనికి ప్రాపర్ గా, దానికంతా కూడా టైం పడుతుందండి. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోగానే మనకి ఇమీడియట్ గా రాదు, మనకి ఇమ్యూనిటీ అనేది కూడా కనీసం 4 weeks పడుతుంది మనకి బాడీలో యాంటీబాడీస్ అనేది ఫామ్ అవడానికి. ఏదైనా మనకి ముందు ఉన్నటువంటి ఎమర్జెన్సీ ఏంటంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, గ్యాదరింగ్స్ కి వెళ్ళకూడదు, మాస్క్ ధరించాలి,
ఎవరైతే రిస్కీ వాళ్ళు ఉన్నారో అలానే మిగతా వాళ్ళందరూ కూడా తగు సెల్ఫ్ ఇది ఉంటే తప్పితే స్వీయ డైరెక్షన్ అంటారు కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ముందు జాగ్రత్త తీసుకొని గవర్నమెంట్ కూడా దీని పట్ల కొంచెం అలర్ట్ చేసి కొంచెం మళ్ళీ పాత రోజుల్లాగానే అంత ఓవర్ గా భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాదే జాగ్రత్తలు అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవరు కంగారు పడొద్దండి. ప్రస్తుతానికైతే అందరూ సేఫ్ గానే ఉన్నారు. కొంతమంది అడ్మిషన్స్ అవుతాయి కాబట్టి వాళ్ళు కూడా వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ డిశ్చార్జ్ అవటం అయితే జరుగుతూ ఉంది. అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి, నేను చూస్తున్న కేసెస్ ని బట్టి, నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. అలానే డేటా అయితే ఇంకా పూర్తిగా రాలేదు కూడా జరుగుతున్నాయి మేడం. ఐసీయూ అడ్మిషన్స్ జరుగుతున్నాయండి. జరుగుతున్నాయి, ఐసీయూ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. కాకపోతే ఎవరు కూడా అంత లైక్ సెకండ్ వేవ్ అట్లా డెల్టా వేరియంట్ అంత ఇదిగా లేదు. కాకపోతే జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. మనకు ఇంకొక 10 days 2 weeks అయితే కానీ కొంచెం క్లారిటీ వస్తుంది సతీష్ గారు. అంటే దీని యొక్క డైరెక్షన్ ఎటు వెళ్తుంది, ఇన్ఫెక్టివిటీ అనేది ఆటోమేటిక్ మళ్ళీ తగ్గిపోతుందా, లేకపోతే అది ఇంకా అగ్రెసివ్ గా వెళ్తుందా అనేది మనకు ఒక 2 weeks పడుతుంది ఈజీగా. ఎందుకంటే మనం లాస్ట్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకుంటే ఇలానే జరిగింది. ఫస్ట్ లో వచ్చినప్పుడు అదేం లేదు అన్న ఇది అందరూ చాలా నిమ్మరంగా ఉన్నారు. తర్వాత అది వన్స్ హిట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎవరికి గ్యాప్ తీసుకునే టైం కూడా లేకుండా జరిగింది సెకండ్ వేవ్ కనుక. అందుకని డెఫినెట్ గా మీ మీడియా ఛానల్స్ వాళ్ళు ఆల్రెడీ చూపిస్తున్నారు, జాగ్రత్తలు తీసుకోమని ప్రజలు అలర్ట్ చేస్తున్నారు. తప్పకుండా అది మంచి పరిణామమే. అలానే మేము కూడా డాక్టర్స్ కూడా అందరికి మాకున్నటువంటి అవైలబిలిటీని బట్టి మేమైతే జాగ్రత్తలు తీసుకోండి, ముందుగానే వచ్చి హాస్పిటల్లో చూపించుకొని అది కాంప్లికేషన్స్ దాకా వెళ్లకుండా ఉండాలని మేము అందరికి కూడా చెప్తాను. మీరందరూ వారియర్స్. ఎందుకంటే షర్మిల గారు కానీ మీరు కానీ COVID-1 COVID-2లో చాలా రిస్క్ ను బేర్ చేసి పేషెంట్లు చూడటమే కాకుండా అలాంటి మీడియా హౌసెస్ కి డిబేట్స్ కి అటెండ్ అవ్వటం, ఎప్పటికప్పుడు సెన్సిటైజ్ చేయటం, ఏ లక్షణాలు అయితే ఏ మందులు వాడాలి, ఎవరు వ్యాక్సిన్ తీసుకోవాలి, ఎవరు ఏ విధమైన పరిస్థితి ఎదురు కాబోతుంది, అసలు రియల్ అంటే మీకు ఎంత ఏమి ఇచ్చినా అంటారు కదా మీ సర్వీస్ని ఇచ్చేయలేమని, అంతగా మీరు సర్వీస్ చేశారండి ఆ టైంలో. ఎందుకంటే సతీష్ గారు నిజమే, ఎందుకంటే ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలికిపడింది. అలాంటి పరిస్థితి రాకూడదని అందరూ కూడా ఆ దేవుడిని ప్రార్థిద్దాం. ఎందుకంటే అందరం చూసాం చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. ప్రతి ఇంట్లో కూడా అందరూ కూడా ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయ్యారు. చాలా మంది ఫ్యామిలీస్ కూడా ఇప్పటికీ కూడా కోలుకోలేని ఫ్యామిలీస్ కుటుంబాలు ఉన్నాయి. దయచేసి అందరం కూడా జాగ్రత్తగా ఉందాము. లక్షణాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూపించుకొని మనం దీన్ని ఏం లేదండి, కోవిడ్ వైరస్ అనేది ఆల్వేస్ అదేం చేస్తుందంటే సర్వైవల్ కోసం అది ఫైట్ చేస్తా ఉంటుంది. అది మనం కూడా కోవిడ్ తో పాటు మనం ఎలా ప్రయాణం చేయాలనే దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అది గెలవాలనుకుంటుంది, అది కూడా గెలవాలి, అది కూడా డామినేట్ చేయాలనుకుంటుంది. సో మనం దాన్ని డామినేట్ చేయకుండా ఉండాలంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మన వైపు నుంచి ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా ఆటోమేటిక్ గా అది తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. రైట్. షర్మిల గారు ఫైనల్ వర్డ్ చెప్పండి మేడం. ఫైనల్ వర్డ్ అని అంటే భయపడక్కర్లేదు, బట్ అప్రమత్తతగా ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏదో ఫీజులు సంపాదించడం కోసం చెప్తున్నది కాదు. మేము ఎప్పుడు హెల్ప్ చేద్దామని చూస్తాము. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, త్రూ అవుట్ ద వేవ్స్. ఐ మీన్ ఐ వాజ్ యాక్టివ్లీ సీయింగ్ కేసెస్ అండ్ వర్కింగ్. సో మీరు అర్థం చేసుకోవాలి, అంటే ఇట్ ఈస్ జస్ట్ టు బి ఇన్ టచ్ అండ్ టు బి హెల్ప్ఫుల్. ఏదో పెద్ద దేవుళ్ళ చూడమని కాదు. డెఫినెట్ గా only certain people are blessed to be able to help others kada. Yes madam, absolutely. Ochindi avakasam undi, that's a blessing. Right. So వచ్చినప్పుడు మనం అది డెఫినెట్ గా ఉపయోగించుకోవాలి. అందరికీ ఉండదు కదా అవకాశం, హెల్ప్ చేయగలిగే అవకాశం. అవును, we are fortunate. మీరు we are fortunate to be in that position. So and we appreciate that. Right. Thank you షర్మిల గారు, సాయి కృష్ణ గారు. కొంచెం బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ ప్రజల్ని సెన్సిటైజ్ చేయాలన్న ఒక సదుద్దేశంతో మీకు విలువైన సమయాన్ని 10 TV కేటాయించారు. కోవిడ్కి సంబంధించి కొత్త వేరియంట్ కొంత విస్తృతి పెరుగుతోంది, కేసులు పెరుగుతున్నాయి, కొంత డెత్ కూడా పెరుగుతున్న నేపథ్యంలో అందరూ మాత్రం పాత కోవిడ్ ప్రోటోకాల్ని మళ్ళీ తిరిగి పాటించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. ఏమాత్రం లక్షణాలు కనిపించినా ఇంటి వైద్యం, సెల్ఫ్ మెడికేషన్ కాకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. ఎందుకంటే కొన్ని కేసులు వరస్ట్ అయ్యే సందర్భాలు కూడా ఎదురవుతున్నాయనేది డాక్టర్లు చాలా క్లియర్ కట్గా ఓపెన్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక 10 రోజులు ఆగితే దీని డైరెక్షన్ ఏంటి అనేది పూర్తిగా స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. COVID-1 కాకుండా COVID-2 తర్వాత కూడా ఈ విధంగానే కొద్ది కేసులు రావటం అంతగా ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. బట్ 10 రోజుల తర్వాత ఒక్కసారిగా అది పరిధి విస్తృతి పెరగడంతో డెత్ టోల్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో అందరూ భయకంపితులయ్యారు. అందుకు ఎలాంటి పరిణామానికైనా మనం సంసిద్ధంగా ఉండేటట్టుగా
ఉండాలి. అలాగే పిల్లలు కానీ పెద్దల విషయంలో కానీ మరింత జాగ్రత్తలు అవసరం అనేది వైద్య నిపుణులు చెప్తున్నమాట. ఇది కోవిడ్ మళ్ళీ పంజా విసిరబోతుందన్న అంశంపై 10 టీవీ ఇన్ డీటెయిల్డ్ డిబేట్.